ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 30వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఇప్పుడు అధిక జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, ఇంకా పౌర్ణమి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:21 అయ్యింది. భక్తుని నోట శ్రీ శివానందలహరి శ్లోకములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 32వ రోజు. ఈ 32వ రోజున 59వ శ్లోకాన్ని, 60వ శ్లోకాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమ శివాయ. 59వ శ్లోకం. హంసః పద్మవనం సమిచ్చతి యదా, హంసః పద్మవనం సమిచ్చతి యథా, నీలాంబుదం చాతకా కోకకోకనద ప్రియం, ప్రతిదినం చంద్రం చకోరస్తథా, చేతో వాంఛతి మామకం పశుపతే, చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ, భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. ఇప్పుడు 59వ శ్లోకానికి తాత్పర్యం. విశ్వనాథ గిరిజేష, హంసపద్మాలని, చాతక పక్షి, నీలమేఘాన్ని, చక్రవాక పక్షి సూర్యుని, చకోర పక్షి చంద్రుని కోరినట్లుగా నా చిత్తము కైవల్య సౌఖ్యాన్ని ప్రసాదించేది, జ్ఞానపదాన అన్వేషింపదగినది అయిన నీ పాదార విందాలనే వాంఛిస్తున్నది. ఇప్పుడు 60వ శ్లోకం. రోధస్థో యహృతః శ్రమేణ పథికాశ్చాయాంతరోర్వృష్టితో, భీతస్వస్థగృహం గృహస్థ మతిధీర్దీనః ప్రభుం ధార్మికం, దీపం సం తమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా, చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభో పాదాంభోరుహం. ఇప్పుడు ఈ 60వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. ఓ మనసా, అలసతతోనున్న బాటసారే చెట్టు నీడను, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గట్టును, వర్షం వల్ల భీతి పొందినవాడు గట్టి ఇల్లును, ఆకలితో పొరుగురు నుండి వచ్చినవాడు గృహస్థుని, దరిద్రుడు ధర్మదాత అయిన రాజును, చీకటిలోనున్నవాడు దీపాన్ని, చలితో బాధపడేవాడు అగ్నిహోత్రుని ఏ ప్రకారంగా ఆశ్రయిస్తారో ఆ ప్రకారంగా నీవు అన్ని భయాలను పోగొట్టేది, సుఖాలను ప్రసాదించేది అయిన పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించుము.
ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమః శివాయ. తిరిగి రేపటి రోజున మనం మళ్ళీ ఈ భగవద్గీత తాళపత్ర గ్రంథ పారాయణం చేసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు.